నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టాలీవుడ్ మాజీ జంట నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు 5 ఏళ్లు గడిచినా వారి వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో చర్చ మాత్రం ఇంకా ఆగడం లేదు. ఇద్దరూ తమ జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నాగ చైతన్య నటి శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టగా, సమంత కూడా దర్శకుడు, నిర్మాత రాజ్ నిడుమోరుతో జీవితంలో ముందడుగు వేసింది. ఇద్దరూ తమ తమ కెరీర్, వ్యక్తిగత జీవితాలతో బిజీగా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం గతాన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. నాగ చైతన్యతో పెళ్లి సమయంలో శోభిత చైతూ లేకపోతే నా జీవితం పూర్తి కాదు, ఆయన నా జీవితాన్ని సంపూర్ణం చేశాడు అనే అర్థం వచ్చేలా మాట్లాడిన వీడియో మళ్లీ వైరల్ అవుతూ ఉండగా, ఇటీవల తన సినిమా మా ఇంటి బంగారం థ్యాంక్స్ మీట్ లో పాల్గొన్న సమంతను రిలేషన్షిప్స్ గురించి నేటి అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటి అని ప్రశ్నించారు. దానికి సమంత స్పందిస్తూ, మనం మనల్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇంకెవరో వచ్చి మన జీవితాన్ని సంపూర్ణం చేస్తారని అనుకోవడం సరైంది కాదు. అలాంటి ఆలోచనల వల్లే చాలా తప్పులు జరుగుతాయి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన విలువను మనమే గుర్తించాలి. అప్పుడు మాత్రమే ఏ రిలేషన్షిప్ అయినా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు నేరుగా శోభిత చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో సమంత అభిమానులు, నాగ చైతన్య అభిమానులు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే సమంత ఎక్కడా శోభిత పేరు గాని, నాగ చైతన్య పేరు కానీ ప్రస్తావించలేదు. ఆమె సాధారణంగా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడిందా, లేక నిజంగానే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిందా అనేది స్పష్టత లేని విషయం. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఊహాగానాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇదే సమయంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా నెటిజన్లు మళ్లీ బయటకు తీసుకువస్తున్నారు. డివోర్స్ తర్వాత నాగ చైతన్య చాలా సందర్భాల్లో సమంత గురించి గౌరవంగానే మాట్లాడారు. ఇది జరగాల్సింది కాదు, కానీ జరిగింది. ఇద్దరం ఎంతో గౌరవంగా విడిపోయాం, జీవితంలో ముందుకు వెళ్లిపోయాం, వ్యక్తిగత విషయాలను గౌరవించాలి అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అలాగే అభిమానులు కూడా ఈ విషయాన్ని మరింత పెద్దది చేయొద్దని కోరిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు సమంత మాత్రం గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొన్నప్పుడు జీవితంలో అవసరం లేకపోయినా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టింది దేనిపై అని అడిగితే, నా మాజీ భర్తకు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్స్ అని నవ్వుతూ చెప్పారు. అలాగే నేను నా మాజీ భర్త గదిలో ఉండాల్సి వస్తే అక్కడ పదునైన వస్తువులు లేకపోవడమే మంచిది అని సరదాగా చేసిన వ్యాఖ్య కూడా అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. కొందరు అది కేవలం హాస్యంగా తీసుకోగా, మరికొందరు మాత్రం చైతూను ఉద్దేశించే మాట్లాడిందని విమర్శించారు. దీంతో అప్పట్లో కూడా రెండు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. ఇప్పుడు సమంత తాజా వ్యాఖ్యలతో ఆ పాత వీడియోలు, పాత ఇంటర్వ్యూలు, పాత పోస్టులు అన్ని మళ్లీ వైరల్ అవుతున్నాయి. మరోవైపు కొంతమంది మాత్రం ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోయిన తర్వాత కూడా అభిమానులు గతాన్ని లాగడం సరైంది కాదని అంటున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను గౌరవించాలని, ప్రతి వ్యాఖ్యను ఒకరికి ఒకరు లింక్ చేయడం కంటే అది ఏ సందర్భంలో చెప్పారో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చిన్న క్లిప్ వైరల్ అయితే పూర్తి వీడియో చూడకుండా నిర్ణయాలకు రావడం కూడా ఇటీవలి కాలంలో సాధారణంగా మారిపోయిందని చెబుతున్నారు. మరోవైపు సినీ విశ్లేషకులు కూడా ఒక విషయం గుర్తు చేస్తున్నారు. సెలబ్రిటీలు చెప్పే ప్రతి మాటను సోషల్ మీడియాలో తమకు నచ్చిన విధంగా అర్థం చేసుకొని కొత్త కథనాలు సృష్టించడం కొత్త విషయం కాదని, ముఖ్యంగా మాజీ దంపతులకు సంబంధించిన వార్తలైతే మరింత వేగంగా వైరల్ అవుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య తన సినిమాలతో, శోభిత తన ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, సమంత కూడా వరుస చిత్రాలు, వెబ్ సిరీస్లతో కెరీర్ పై ఫోకస్ పెట్టింది. అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ సోషల్ మీడియాలో వస్తున్న చర్చలు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఏ చిన్న కామెంట్ వచ్చినా దానికి పాత సంఘటనలను జోడించి కొత్త వివాదాలకు తెరలేపటం, అభిమానులు ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకోవడం, ట్రోలింగ్ కు దిగడం కొనసాగుతూనే ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.